సొంత గడ్డ మీద గుజరాత్ టైటాన్స్ చిత్తైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కు పోటీ ఇవ్వలేకపోయింది. హోమ్ గ్రౌండ్ లో ఆడటాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకోలేకపోయింది. అన్ని విభాగాల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ విఫలమైంది. సాదాసీదా జట్టులో ఆడింది. గత 2 సీజన్లలో అద్భుతంగా రాణించిన జట్టేనా ఇది అనుకునేలా ఆట తీరు సాగింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఏ దశలోనూ గుజరాత్ టైటాన్స్ ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జీటీని ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లో ఓ ఆట ఆడేసుకున్నారు. గుజరాత్ బ్యాటర్లను పెవిలియన్ కు క్యూ కట్టించారు. దీంతో 47 పరుగులకే జీటీ 5 వికెట్లు కోల్పోయింది. భారీ అంచనాల మధ్య బరిలో దిగిన శుభ్మన్ గిల్ ఆకట్టుకోలేకపోయాడు. 8 పరుగులు మాత్రమే చేశాడు. ఇతర బ్యాటర్స్ కూడా ఉసూరుమనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల దెబ్బకు విలువలలాడిపారు. చూస్తుండగానే జీటీ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 20 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌట్ అయింది. 24 బంతుల్లో 31 పరుగులు చేసిన రషీద్ ఖాన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. డీసీ బౌలర్లలో ముఖేష్ కుమార్ అద్భుతంగా రాణించాడు. 15 బంతులు వేసిన ముఖేష్ కుమార్ 14 పరుగులు ఇచ్చాడు. 3 కీలక వికెట్లు దక్కించుకున్నాడు. ఇషాంత్ శర్మ 2 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చాడు. 2 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ట్రిస్టన్ స్టబ్స్ 1 ఓవర్లో 11 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్ 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 1 వికెట్ సాధించాడు. టార్గెట్ 90 పరుగులే కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. ఫ్రేజర్ 10 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కాసేపటికే పృథ్వీ షా పెవిలియన్ చేరాడు. అభిషేక్ పోరెల్, షాయ్ హోప్ కూడా ఎక్కువసేపు క్రీజులో లేరు. దీంతో 67 పరుగులకు ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ పంత్, సుమిత్ కుమార్ మరో అవకాశం ఇవ్వలేదు. 8.5 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించేశారు. 6 వికెట్ల తేడాతో డీసీ ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన రిషబ్ పంత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గుజరాత్ టైటాన్స్ పై విజయంతో పాయింట్ల పట్టికలో డీసీ మెరుగైంది. ఇప్పటి వరకు పంత్ సేన 7 మ్యాచ్లు ఆడింది. 3 విజయాలు సాధించింది. 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 6 పాయింట్లు సాధించింది. 6 స్థానంలో నిలిచింది. తాజా పరాజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో కిందకు పడిపోయింది. 7వ స్థానానికి పరిమితమైంది. ఇప్పటి వరకు శుభ్మన్ గిల్ సేన 7 మ్యాచ్లు ఆడింది. 3 విజయాలు సాధించింది. 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 6 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. జీటీ, డీసీ ఇప్పటికే లీగ్ దశలో సగం మ్యాచ్లు ఆడేశాయి. తర్వాతి 7 మ్యాచ్ల్లో మెరుగ్గా రాణిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తాయి.